టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్? ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి. వాటాల కోసం తనఖా చేస్తున్నారు మీరంతా. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండు. 8 కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు. కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఏది యాక్షన్, ఏది సిట్, ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్న, కాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శోధర్ రెడ్డి గారు, మీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితే లేవు? ఏమైంది కాకీ బుక్కు? సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా, మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్కు? సజ్జనార్, నీకు ఇవేం కనబడతలేవా? నేను అడుగుతా ఉన్నా. ఇది ఒక దండుపాలెం ముఠా తయారైపోయింది. రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నారు మీరు. తెలంగాణ ది బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ గారు చూపించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా కేసీఆర్ గారు చూపించారు. అద్భుతమైన పురోగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు వచ్చిన తర్వాత వాటాల పంచాయతీలు, కాంట్రాక్టుల పంచాయతీలు, బెదిరింపులు, భూ కబ్జాలు, దీంట్లో మీరు ప్రగతి సాధిస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.